హాయ్ అండి, నేను మీ శ్రీనివాసరావుని, అపరాజిత అగ్రో ఫార్మ్స్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నేను ఇప్పుడు మా ఫస్ట్ వెంచర్ పెదారికట్ల 50 acres ఫామ్ ల్యాండ్లో ఉన్నాను, ఎర్రచందనం ఫామ్ ల్యాండ్. అండ్ ఈ ఫీల్డ్లో దాదాపు 70 నుంచి 75 కంపెనీలు ఉన్నాయి. ఆ 70 నుంచి 75 కంపెనీల్లో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ కూడా ఏది ట్రై చేయలేదు. మేము మొట్టమొదటిసారిగా రూట్ కల్చర్ టెక్నాలజీ అనేది ఈ ఎర్రచందనం ప్లాంటేషన్లో మొదలుపెట్టాము. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ అండ్ వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ఏపీ. వీఆర్ ద పైనీర్స్ ఇన్ రూట్ కల్చర్ ఫార్మింగ్ అండి. ఈ రూట్ కల్చర్ ఫార్మింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ చాలామంది మేము రూట్ కల్చర్ అనగానే రూట్ కల్చర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో రూట్ కల్చర్ అంటే ఏంటి అంటే సాధారణ వ్యక్తికి, మామూలుగా కామన్ మ్యాన్కి కరెక్ట్గా అర్థమయ్యే విధానంగా చెప్తాను. సింపుల్ టెక్నాలజీ ఏంటంటే వేరు వ్యవస్థ చాలా పెద్దది, మొక్క చాలా చిన్నది. సో మొక్క చిన్నదైనందువల్ల వేరు వ్యవస్థ నుంచి ఎక్కువ బలం చిన్న మొక్కకి వెళ్తుంది. కాబట్టి మొక్కకి ఆహారం కొరత లేకుండా సఫిషియెంట్ న్యూట్రిషన్ అందినందువల్ల చాలా తొందరగా ఏపుగా పెరుగుతుంది. ఆ పెరిగినది స్ట్రైట్గా పెరుగుతుంది. ఈ మొక్కని ఒకసారి తీయండి, ఎంత స్ట్రైట్గా ఉందో. 2 yearsలోనే 15 feet వెళ్ళిపోయిందండి. 15 feet వెళ్ళిపోయింది. లావు చూడండి ఎంత లావు ఉందో. 2 years మొక్క ఇది. ఈ 2 years మొక్క జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ రూట్ కల్చర్ ఇంత ఏపుగా పెరిగిందనమాట. మామూలుగా నాటు మొక్కకైతే ఇంత ఏపుగా పెరగటం ఇంపాసిబుల్. సో 15 feet 2 yearsలోనే పెరిగిపోయింది అంటే, అంత ఏపుగా పెరిగింది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రూట్ కల్చర్. అండ్ వీఆర్ ద ఓన్లీ కంపెనీ, ఓన్లీ పీపుల్, వీఆర్ ద పైనీర్స్ ఇన్ రూట్ కల్చర్ ఫార్మింగ్ అండి, రెడ్ శాండిల్స్లో.